ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో, భూములు ఇచ్చినారో చూపిస్తున్నారు. ఈ హిందూ పండితుడు ఇది ఏమంటున్నాడు, ఈయన నిజాం రాజుల గురించి చెప్తున్నాడు. ఎన్ని దేవాలయాలకు స్థలాలు ఇచ్చారు, ఎంతమంది వేద పండితులకు స్కాలర్షిప్స్ ఇచ్చారు ఈ నిజాం నవాబులు, నిజాం రాజులు అని ఆయన సమర్థించడానికి వచ్చాడు. ఆయన వేద పండితులు ఎవరో నాకు తెలియదు. కొంతమంది బహుశా వాళ్లకు అనిపించడమో లేకపోతే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండవచ్చు, దాన్ని నేను విమర్శించదలుచుకోలేదు. కానీ సిరాజ్ చెప్తున్నటువంటి దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇంకొకటి, ఆయన ఈ వేద పండితులు ఎవరైతే ఉన్నారో, ఆయన నిజంగా వేద పండితులా, ఆయన ఎవరా, కేవలం వేషాధారణ అలా కట్టుకున్నారా అన్న నాకు తెలియదు. నేను దాన్ని విమర్శించడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అనే నా అభిప్రాయం. కానీ ఆయనకు సమాధానం చెప్పవలసిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఆయన చెప్తున్నారు, ఎన్ని దేవాలయాలకు స్థలాలు ఇచ్చారు, ఎంతమంది వేద పండితులకు స్కాలర్షిప్స్ ఇచ్చారు అంటే, బ్రిటిష్ కాలంలో కూడా ఎన్నో దేవాలయాలు కట్టబడ్డాయి, ఎన్నో పురోగతి, ఎన్నో విషయాలపై వాళ్ళు కూడా, బ్రిటిష్ వాళ్ళు కూడా బహుశా చాలా మందికి ఏదో పెన్షన్ల రూపంలో ఏదో ఇచ్చారు. అలా అని మనం ఆ బ్రిటిష్ వాళ్ళను సమర్థిస్తూ మరి వాళ్ళ పాలనలోనే ఉందామనుకొని కోరుకోలేదు కదా. దానికి పోరాడి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించినటువంటి దానికే స్వాతంత్ర సమరం అన్నాం. వాళ్ళు కూడా ఈ నిజాం రాజుల కంటే ఎక్కువ చేసినటువంటి బ్రిటిష్ కాలఘట్టంలో జరిగినటువంటి ఎంతో డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో పురోగతి సాధించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అది కూడా నేను చూపిస్తాను, చెప్తాను. ఒకసారి ఈ సిరాజ్ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏమంటున్నారు, ఈ రోజు నిజాంని తిడుతున్నారు కదా, ఆ నిజాం ఎన్ని గుళ్లకు భూములు ఇచ్చారో తెలుసా? ఎన్ని గుళ్లకు భూములు ఇచ్చాడంటే వాడి అబ్బ సొమ్ము ఇవ్వలేదేమి. ఇక్కడి భూమి, ఇక్కడ ఉన్నటువంటి పౌరుల యొక్క భూమి ఆక్రమించుకొని తన ఆధీనంలో ఉంచుకొని, ఆ 1000 ఎకరాలు తన ఆధీనంలో ఉంచుకొని దేవాలయం కట్టుకోవడానికి 1 ఎకరం ఇవ్వడం అన్నది వాని యొక్క ఉదార స్వభావం అని అనర్రా మూర్ఖుడా. ఎంతమంది పండితులకు స్కాలర్షిప్స్ ఇచ్చారో తెలుసా అని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా నిజాం హిందువుల కోసం ఏం చేశారో ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. ఈయన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 5 ఫ్లాట్ నెంబర్ 50లో ఉంటారు. ఆ ప్రాంతానికి మంచినీళ్లు ఎలా వస్తాయంటే మున్సిపల్ వారు ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ నుండి. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈ బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో ఉంటున్నటువంటి రజాకార్ గూడూరు నారాయణమూర్తి, సారీ ఆయన పేరు గూడూరు సత్యనారాయణ రెడ్డి ఏదో పేరు ఉంది ఆయనది, గూడూరు నారాయణమూర్తి అనుకుంటాను. ఆయనే అక్కడ బంజారా హిల్స్ లోను, జూబ్లీ హిల్స్ లోను ఉంటున్నారు. ఆయన ఇంటికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వస్తున్నాయి అంటాడు. వీని మూర్ఖత్వం అనాలా లేకపోతే ఏమనాలో నాకు అర్థం కాలేదు. ఈ నిజాం కాలంలో యూనివర్సిటీలు కట్టాలని ఇదే వీడియోలో చెప్తున్నాడు. నేను అది అంత బాగా వీడియో కట్ చేయలేకపోయినది, ఎందుకంటే చాలా పెద్దది, అంత వినే ఆసక్తి కానీ అంత సమయం కూడా నా దగ్గర లేదు. కాబట్టి ఇదే వీడియోలో హిందూ యూనివర్సిటీ ఏదైతే ఉందో, హిందూ కాలేజ్ ఏదో ఎక్కడో ఉంది వేరే మన రాష్ట్రంలో, వాళ్లకు కూడా ఆ కాలంలోనే ₹1,00,000 ఫండ్ ఇచ్చాడని కూడా ఇందులో చెప్తున్నాడు. నేను ఒక విషయాన్ని ఇక్కడ మీకు చూపిస్తాను. నిజాం నవాబుల కంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ భారతదేశంలో వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఇరిగేషన్, ఈ వ్యవసాయానికి వాళ్ళు చేసినటువంటి ఎన్ని డ్యామ్లు కట్టించారు, ఇక్కడ వివరాలు ఉన్నాయి. ఎన్ని డ్యామ్లు కట్టారు, ఎన్ని నదులను అనుసంధానం చేశారు, వాళ్ళు ఎన్ని ఆ ఇరిగేషన్ కు ఎన్ని చేశారు, దాని తర్వాత ఎన్ని యూనివర్సిటీలు వాళ్ళు నిర్మించారు, దాని తర్వాత వాళ్ళు ఈ రైల్వే అన్నది వాళ్ళే, బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారు. మరి ఈ రోజు మనం ఆ రైల్వేలోనే ప్రయాణిస్తున్నాం, ఆ రైల్వే స్టేషన్లోనే సేద తీరుతున్నాం, ఆ రైల్వే స్టేషన్లని మనం వినియోగించుకుంటున్నాం. అలా అని చెప్పి బ్రిటిష్లకు ఇంకా అలాగే ఎందుకు వాళ్ళను స్వాతంత్ర సమర యోధం చేసి వాళ్ళ కోసం వారను ఇక్కడ నుంచి పారిపోయేలాగా చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి వాళ్ళు అంత పురోగతి సాధించారు కదా, ఇప్పటికీ స్మరించుకోవాలి. మరి మనం వాళ్లకు రోజు నిత్యం వాళ్ళ ఫోటోలు పెట్టి దర్శనం చేసుకోవాలి. అంటే మన భారతదేశంలోనే సంపాదించినటువంటి డబ్బును, మన ప్రజల ద్వారా సంపాదించిన డబ్బులను మన దగ్గరికి వినియోగించడమే కాదు కదా, అందులో 10% కూడా ఇక్కడ వినియోగించకుండా తమ యొక్క విలాసాల కోసం, తమ యొక్క రాసలీల కోసం వాడినటువంటి ఈ నిజాంని వాడేదో 5%, 10% కుక్కలకు బిస్కెట్లు ఇచ్చినట్టు ఇక్కడి వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని
తీసుకొచ్చి వాడు స్కాలర్షిప్లు ఇచ్చారు, వేద పండితులకు దేవాలయాలు ఇచ్చారు అని చెప్తే, అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇన్ని ప్రాజెక్టులు చేశారు. మరి ఎందుకు వాళ్ళ అధీనంలోనే ఉండవలసింది కదా, వాళ్ళ బానిసత్వంలోనే ఉండవలసింది. ఎందుకు స్వాతంత్ర పోరాటం చేశారు? మరి చూసారే వీళ్ళ అబద్ధాలు ఎలా ఉంటాయి, వీళ్ళ సమర్థనలు ఎంత యుక్తిహీనంగా ఉంటాయి అన్నది దీనికి ఉదాహరణ. వాళ్ళు చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎన్నెన్ని ప్రాజెక్టులు చేశారు, ఎన్నెన్ని రైల్వే స్టేషన్లు చేశారు. వాళ్ళు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగింది అప్పుడు. హిస్టరీ ఆఫ్ రైల్వేస్ బ్రిటిష్ ఇన్ ఇండియాలో బ్రిటిషర్సే ఇక్కడ రైల్వే లైన్లను మొట్టమొదటిసారి తీసుకొచ్చారు. మరి వాళ్ళ బానిసత్వంలోనే ఉండవలసింది కదా. అక్కడ నిజాం బానిసత్వంలోనే ఉండేవాళ్ళం. ఇప్పటికీ హిమాయత్ సాగర్, హుసేన్ సాగర్ నీళ్లు తాగుతున్నారు జనాలు అంటే, మళ్ళీ మీ సిరాజ్ వాళ్ళ ఇంట్లో ఈ నిజాం రాజుగాడి ఫోటో పెట్టుకొని రోజు దండం పెడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ అందరినీ మళ్ళీ నిజాంకు దండం పెట్టి ఇచ్చాలనా ఏమిటి? వీని కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆ నిజాం సాగర్ నిర్మించింది ఎవడబ్బా సొమ్ము? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు నిజాం? మన రైతులను, మన జనాభాలను దోచుకొని అందులో సింహభాగం తన రాసలీలలకు ఉపయోగించి ఏదో 5%, 10% మంది తనకు నీళ్లు కావాల్సి వచ్చింది కాబట్టి ఏదో హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించినందుకు ఇప్పటికీ గూడూరు నారాయణమూర్తి గారు వాడు హిమాయత్ సాగర్ నీళ్లే తాగుతున్నాడు కాబట్టి వాడికి మళ్ళీ ఆ నిజాం గాడికి మళ్ళీ బానిసై, ఆ రజాకార్లకు బానిసై బ్రతకాలనా వీడు చెప్తున్నది? ఇతను చెప్తున్నది ఆ రజాకార్లకు ఇంకా బానిసలు అవ్వండి, ఎందుకంటే వాళ్లే మీకు ఇప్పటికీ నీళ్లు ఇస్తున్నారు, ఆయన కట్టించినటువంటి యూనివర్సిటీలోనూ ఆయన చదివారు అంటున్నాడు. మరి వాళ్ళ దగ్గరికే వెళ్ళి, ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ పారిపోయారు కదా రజాకార్లు, అక్కడ ఉండి ఉంటారు, నువ్వు వెళ్ళు అక్కడ. వాళ్ళు అంత మంచి పరిపాలన చేశారని నీకు అనిపిస్తే వాళ్ళ పరిపాలన ఇంకా పాకిస్తాన్లో కొనసాగుతుంది కదా, అక్కడికి వెళ్ళు. ఇక్కడ ఏం చేస్తున్నావు మరి, పీకుతున్నావు ఇక్కడ?